రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దోషి కుల్దీప్ సింగ్ బెయిల్ను నిలిపివేసింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ను దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దోషి కుల్దీప్ సింగ్ బెయిల్ను నిలిపివేసింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సుప్రీంకోర్టు తీర్పుపై ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు ఈరోజు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఈరోజు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపైన ఈ కుల్దీప్ సెంగార్ కు బెయిల్ ఇచ్చేటువంటి అంశంపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే ఆయన దాదాపు 8-9 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. సో ఉన్నావ్లో ఏకంగా ఒక మైనర్ బాలిక పైన రేప్ చేశారు అతను. సో ఆయనను సంబంధించినటువంటి ట్రయల్ జరిగి అతనికి సంబంధించినటువంటి నేరం నిరూపితమైనటువంటి వ్యక్తికి జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు గత వారం నిర్ణయం తీసుకుంది. సో ఢిల్లీ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఏకంగా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి దోషిగా నిరూపితమైనటువంటి వ్యక్తికి ఎలా బెయిల్ ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఇటు ఢిల్లీ హైకోర్టు వద్ద కూడా ధర్నా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ తరపున ఈరోజు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఖచ్చితంగా అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని స్పష్టం చేశారు. ఆయన పైన పోక్సో యాక్ట్ కింద నేరాలు రుజువయ్యాయి. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ కింద కూడా నేరాలు రుజువయ్యాయి. సో ఈ రెండు కీలకమైనటువంటి చట్టాల కింద ఆయన పైన నేరాలు రుజువైనటువంటి నేపథ్యంలో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం అనేది అది ఒక డెఫినెట్ గా ఇది ఒక ఎర్రర్ కిందనే వస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే కొట్టివేయాలి, ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయాలని సిబిఐ తరపున ఆయన చాలా బలమైనటువంటి వాదనలు వినిపించారు. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశం పైన సావధానంగా విన్న తర్వాత మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు సంబంధించినటువంటి బెయిల్ ను పైన స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 4 వారాల్లోగా దీనిపైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కుల్దీప్ సింగ్ సెంగార్ కు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కుల్దీప్ సింగ్ సెంగార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ వెంకటేష్, మీరు హోల్డ్ లో ఉండండి. ఇదే అంశంపై లాయర్లు మాట్లాడుతూ ఉన్నారు. మీడియాతో ఒకసారి లైవ్ చూద్దాం. बहुत छोटी सी रिलीफ मिली है. बिल्कुल हमें इसको विक्ट्री नहीं कहना चाहिए. मैं इसको विक्ट्री नहीं कह रहा हूँ. ये विक्ट्री नहीं है. ये एक छोटा सा सांस लेने का मौका विक्टिम और उसको परिवार को मिला है. इसके अलावा इस फैसले को मैं कुछ भी नहीं देख सकता, क्योंकि जो सीबीआई ने जो स्टैंड लिया है, जो हमें डर था वही किया उन्होंने. बहुत लिमिटेड पॉइंट पे स्टैंड लिया है उन्होंने, और जो हमारे सबसे मजबूत ग्राउंड थे उनको रेज ही नहीं किया, जो जजमेंट में भी मौजूद हैं. और अगर सीबीआई के पास तो हमारी रिटर्न सबमिशन भी मौजूद थी ना, जो हमने हाईकोर्ट में फाइल की थी, ना उन्होंने हमसे कंसल्ट किया ताकि हम उनकी पिटीशन बेहतर बनाने की कोशिश करते, ना उन्होंने हमें पार्टी बनाया, और कोशिश ये की कि हमें लास्ट मोमेंट तक उनकी जो एसएलपी फाइल है वो भी ना मिले. तब आज भी, लेकिन मैंने आपको पहले भी कहा है, इस बच्ची और इसके परिवार के खिलाफ इतने ज़्यादा अत्याचार हुए हैं, इतने ज़्यादा सबूत मौजूद हैं कि अगर इतनी सी भी बात की जाएगी ना, तो कोई भी जज, कोई भी अदालत इस बच्ची के ही पक्ष में फैसला देगी. और इसीलिए इस जजमेंट को हम क्रिटिसाइज़ कर रहे थे कि ये जो दिल्ली हाईकोर्ट की जजमेंट थी, वो इतनी महान दयालुता जो दिखाई थी इस कॉन्विक्ट को, कुलदीप सिंह सेंगर को, जिसको मैं बोलता हूँ एप्स्टीन गैंग के मेंबर हैं, वो इंडियन एप्स्टीन गैंग के मेंबर हैं. उनके बहुत बड़ा गैंग भी है. और आज आप लोगों ने अंदर भी देख लिया होगा कि हम लोगों की संख्या इतनी सी थी उन लोगों की संख्या के आगे, और हमें दोनों तरफ से मुकाबला करना पड़ रहा था, इस तरफ से भी और उस तरफ से भी. तो टेक्निकल ग्राउंड पे आज कोर्ट ने फिर भी हमें मेन मेरिट्स पे सुनने का मौका, सुनवाई करने का मौका नहीं दिया, क्योंकि हमने ये कहा था कि जो सीबीआई ने बोला है वो टिप ऑफ द आइसबर्ग है. हमारे पास अभी मेजर पोर्शन है, जिसमें ये पब्लिक सर्वेंट की बात तो बहुत छोटी है ना. पब्लिक सर्वेंट के अलावा ये पर्सन इन डोमिनेंस इन कंट्रोल है, क्योंकि इसी जजमेंट में लिखा हुआ है कि कुलदीप सिंह सेंगर साहब ने
पंचायत होल्ड करके सबको बुलाया था अपने सामने और ये बोला था कि केस फाइल करो या ना करो, ये मैं तय करूंगा। इस तरफ की बातें इसी जजमेंट में लिखी हुई। तो हमें ये भी बोलने का मौका नहीं मिला। हमें ये भी बोलने का मौका नहीं मिला कि जो दूसरा मेजर इशू है जिस वजह से ये सस्पेंशन दी गई थी, तो वो इसलिए दी गई थी कि सिर्फ 7 साल की मिनिमम सज़ा है। अब जब मिनिमम सज़ा इतनी है तो इसको छोड़ देना चाहिए। ये एक ग्राउंड था जो हम चैलेंज करेंगे भी, अभी क्रिटिसाइज भी करेंगे। तो मैक्सिमम पनिशमेंट देखी जाती है ना, ये कोर्ट, कोई भी हाई कोर्ट ये फैसला तभी दे सकती है जबकि वो डिटेल में फैसला दे कि इसमें मिनिमम पनिशमेंट से ज़्यादा दी नहीं जा सकती। రైట్ వెంకటేష్ కంటిన్యూ చేయండి. ఉన్నావ్ రేపు కేసులో దోషిగా నిరూపితమైనటువంటి కుల్దీప్ సెంగార్ కు బెయిల్ పైన స్టే విధిస్తూ కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయాన్ని కూడా బాధితుల తరపున్నటువంటి వారందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పటివరకు వారి అడ్వకేట్ కి సంబంధించినటువంటి బైట్స్ కూడా మనం చూసాం. డెఫినెట్ గా ఈ ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా నిరూపితమైనటువంటి ఎమ్మెల్యే గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా బలమైనటువంటి వ్యక్తి. సో ఆయనకు ఎదిరించేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఎవరికి లేదు. సో అలాంటి బలమైనటువంటి వ్యక్తి కనుక మరోసారి బయటికి వస్తే డెఫినెట్ గా ఈ రేపు సర్వైవర్ అయినటువంటి మహిళ పైన తిరిగి ఆయన దాడికి పాల్పడేటువంటి అవకాశం కనబడుతుంది అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన. నిజానికి ఆ బాధితురాలు మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక తండ్రిని కూడా చంపిన కేసులో ఆల్రెడీ ఈయన నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసు కూడా అతని పైన ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా మొత్తం సాక్ష్యాలన్నిటిని కూడా అతను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. చాలా బలమైనటువంటి వ్యక్తి ఆ ఏరియాలో కాబట్టి అతని వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి వదలొద్దు, ఆయన పబ్లిక్ సర్వెంటా కాదా అనేటువంటి ఒక టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆయనను ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ ఈ అంశానికి సంబంధించి అతను సమాజంలో ఎంత బలమైనటువంటి వ్యక్తి, ఆ రేపు గురైనటువంటి బాలిక చాలా చిన్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని, బలహీనమైనటువంటి వ్యక్తిని ఈ ఎమ్మెల్యే డెఫినెట్ గా దాడి చేసేటువంటి అవకాశం ఉంది, సాక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపొద్దని ఆయన తరపునటువంటి బాధితురాలు తరపునటువంటి న్యాయవాదులు వాదించారు. అలాగే సిబిఐ తరపున ఈ రోజు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా చాలా బలమైనటువంటి వాదనలు వినిపించారు. కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ పైన కొన్ని సాంకేతికమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పబ్లిక్ సర్వెంటా కాదా, ఎమ్మెల్యే అనేది పబ్లిక్ సర్వెంటా కాదా అనేటువంటి డెఫినేషన్స్ అనేటువంటి ఒక హైపర్ టెక్నికల్ గ్రౌండ్స్ ఆధారంగా మాత్రమే బెయిల్ ఇచ్చింది. కాబట్టి కనుక ఈ అంశాన్ని ఖచ్చితంగా సమీక్షించాల్సిన ఈరోజు సుప్రీంకోర్టులో చేసినటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఈరోజు స్వీకరించింది, అడ్మిట్ చేసింది. ఈరోజు ఆ దోషిగా ఉన్నటువంటి సెంగార్ కు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా బాధితురాలు అలాగే సిబిఐకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ పైన వారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. 4 వారాల తర్వాత ఈ కేసును మళ్లీ సుప్రీంకోర్టు వినబోతుంది. ఈ టెక్నికల్ సాంకేతిక అంశాలపైన అలాగే గతంలో కుల్దీప్ సెంగార్ ఇటు బాధితురాలిపైన అలాగే బాధితురాలు తండ్రి పైన చేసినటువంటి అఘాయిత్యాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో బలమైనటువంటి వ్యక్తి. ఇప్పటికే అతనికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. అలాగే దాదాపు 25 లక్షలకు పైగా జరిమానా విధించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పాశవికమైనటువంటి రేపుకు చేసినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దని చెప్పి వారందరూ ఈ రోజు సుప్రీంకోర్టు మొరపెట్టుకున్నారు. సో సుప్రీంకోర్టు ఆ మొర ఆలకించి ఈరోజు బెయిల్ పైన స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.